అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మన సెషన్ కి భారతి మేడం వచ్చారు. కేనోపనిషత్తు నుంచి ఇప్పటి వరకు 3 భాగాలు నుంచి అద్భుతమైన జ్ఞానాన్ని మనకు అందించారు. మరి ఈ రోజు 4వ భాగము నుంచి అంతే అద్భుతమైన జ్ఞానాన్ని అందించడానికి మన సెషన్ కి వచ్చారు. వెల్కమ్ భారతి మేడం. వెల్కమ్ టు సెషన్. థ్యాంక్ యూ మేడం. ఓకే పద్మశేఖర్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇన్వైట్ చేసినందుకు. ముందుగా సమస్త గురుమండలికి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆది శంకరాచార్యుల వారికి అలాగే మనకు అద్వైతాన్ని ఇచ్చారు. ఆది శంకరాచార్యుల వారు మనకు అద్వైతాన్ని చాలా అద్భుతంగా అందించారు. సో ఈ సృష్టిలో అంతా ఒక్కటే, ఏది రెండవదంటూ లేదు అని చెప్పి మనకు తెలియచేశారు. సో ఆ జ్ఞానాన్ని ఎల్లంరాజు శ్రీనివాస్ రావు దగ్గర నుంచి నేను తెలుసుకున్నాను. ఈ రోజున ఎల్లంరాజు శ్రీనివాసరావు గారు లేరు మన ముందర. లేకపోయినా ఆయన అందించిన జ్ఞానాన్ని ఇంత చక్కగా మనం అందరం తెలుసుకుంటున్నాము. అందులో ఉన్న జ్ఞానాన్ని తెలుసుకుంటూ మనల్ని మనము చెక్ చేసుకుంటూ ఎలా ఉంటున్నాము, ఒక ఆత్మస్వరూపులుగా మనం ఉండగలుగుతున్నామా, ఒక నామరూపాత్మకంగానే మనం ఉంటున్నామా, ఆ కాన్షియస్ ని మనం పెంచుకుంటూ మనము ఆత్మస్వరూపులుగా ఎదగడానికి ఆయన ఇచ్చినటువంటి జ్ఞానము ఒక మాధ్యమం ద్వారా అందుకొని ఇవాళ మనం కూడా జ్ఞానులుగా తయారవుతున్నాము అంటే ఆయన గురువు గారు అయినటువంటి ఆది శంకరాచార్యుల వారికి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నేను జ్ఞానాన్ని పట్టుకోవడానికి నాకు సహాయం చేసినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్కి అలాగే వంశీకరణ్ గురువు గారికి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వింటున్న మీ అందరికీ యూట్యూబ్ ద్వారా కానీ జూమ్ ద్వారా కానీ వింటున్న మీ అందరికీ నా కృతజ్ఞతలు. ఫ్రెండ్స్, ఇందులో మనకు అర్థం కాకపోవచ్చు కొన్ని పదాలు, ఎందుకంటే మనకు అవి కొత్తగా వినపడుతున్నాయి కాబట్టి. కానీ 1కి 4 సార్లు వినండి, మళ్ళీ మళ్ళీ వినండి, అప్పుడు చక్కగా అర్థమవుతుంది ఆ పదానికి ఏంటి అర్థము అనేసి. కానీ అద్వైతంలో ఇలానే ఈ పదాలను మనం నేర్చుకోవాల్సి ఉంటది, ఇలానే తెలుసుకోవాల్సి ఉంటది. ఈ పదాలను మనం నేర్చుకోవాలి, తప్పనిసరి. అది అందులో చెప్పటం కూడా జరిగింది. అందులో మనం ఇది ఓన్గా చెప్పటం కాదు, అందులో వారిచ్చిన జ్ఞానాన్ని మనం తెలుసుకుంటున్నాము. సో మరి నా గురువు నాకు ఇదే చెప్పాడు, ఇందులో ఉన్న జ్ఞానాన్ని నువ్వు చూసైనా చెప్పు, తప్పనిసరిగా అక్కడ ఉన్నదే చెప్పు అని చెప్పటం అయింది. సో అందుకనే నేను ఈ జ్ఞానాన్ని రాసుకుని మరి మీకు అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇంపార్టెన్స్ అంతా కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ వినండి, ఇది మళ్ళీ నేను యూట్యూబ్లో పెడతాను కాబట్టి. ఓకేనా? కానీ వినండి, వింటూ వింటూ ఉంటే ఇందులో ఉన్న మాధుర్యం అనేది మీకు అర్థమవుతుంది. ఆ మాధుర్యము అర్థమైతే గాని మీరు ఇంకెప్పుడు దాన్ని వదిలిపెట్టరు, అసలు అంత అద్భుతంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ మనం కేనోపనిషత్తులో చివరి 4వ భాగాన్ని మనం ఇవాళ తెలుసుకుందాము. ఇది మనకు అంతా ఒకేసారిగా చెప్తే మీకు అవగాహనకు రాదు, కష్టం అవుద్ది అని చెప్పేసి నేను కొంచెం కొంచెంగా మీకు వివరించడం జరుగుతుంది, రోజు కొంత భాగాన్ని. ఓకేనా? సో మొత్తం అంతా కూడా ఒకటే ఇది. అలాగే 10 అధ్యాయాలు కూడా ఒకటే, 10 ఉపనిషత్తులు కూడా అంతా ఒకటే. ఒకే దాన్ని మనకు ఈశోపనిషత్తు ఏ జ్ఞానాన్ని అయితే అందించిందో మిగతా ఉపనిషత్తులు కూడా అదే ఉపనిషత్తుని తెలియచేస్తూ హైలైట్ చేస్తూ అందులో ఉన్నదే అర్థం కాని వాళ్ళకి అర్థమయ్యేలాగా వివరిస్తూ ఉన్నాయి నెక్స్ట్ ఉపనిషత్తులన్నీ కూడా. ఓకేనా? సరే, ఇవాళ మనము నిన్న కేనోపనిషత్తులో ఏ భాగం అయితే తెలుసుకున్నామో దాని తర్వాత నుంచి మనం తెలుసుకుందాము. ఇది మరి అందరూ అర్థం కావాలి అంటే మళ్ళీ మళ్ళీ వినండి. మొత్తం సముద్రాన్ని మరి పట్టుకోవాలి గంగా నది. మరి ఈ సముద్రం అయిపోవాలి కదా గంగా నది. సముద్రాన్ని పట్టుకోవాలి అంటే గంగా సముద్రంగా మారాలి. మరి గంగగా ఉంటూ సముద్రాన్ని పట్టుకోవాలి అంటే ఎంత సముద్రంలోకి చొచ్చుకొని పోగలుగుతుందో ఆ మేర అది గంగ అవుతుంది. గంగగా ఉంటూ అది సముద్రంని గంగగా మార్చుకోవాలి అంటే
అది ఎంత మేరకైతే అందులో చొచ్చుకొని పోగలదో చక్కగా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. లోతైన అవగాహన చేసుకుంటే గాని అది మీకు అర్థం కాదు. అందుకని కాన్సన్ట్రేషన్ పెట్టండి బాగా. మరి గంగగా ఉంటూ సముద్రంలో ఎంత మేరకు అది చొచ్చుకొని పోతుందో ఆ మేర అది గంగ. మొత్తం సముద్రం మరి అయిపోవాలి అని అనుకుంది. అయిపోవాలి. అయిపోతే నీవు గంగవు కావు. నువ్వు మొత్తం సముద్రం అంతా నువ్వు అయిపోయినావంటే నువ్వు అప్పుడు గంగవు కాదు, సముద్రానివే అవుతావు కదా. కానీ గంగగా ఉండి చొచ్చుకుపోవాలని అనుకుంది. నీవు అయిపోయావా, అప్పుడు నువ్వు అలాగా అయితే గంగవు కావు. గంగగా ఉండదలుచుకున్నావా, నువ్వు అయిపోలేదు, సముద్రాన్ని అయిపోలేదు. అలాగే మనస్సు అనే గంగకు మనము చెప్పుకోవాలి జవాబు. ఓ మనసా, నీవు పరమాత్మవు అయిపోతావా, నీవు మనసువు కావు. అప్పుడు పరమాత్మవు అయిపోతే నువ్వు అప్పుడు ప్రత్యేకించి మనసువు కావు, నువ్వు అమనస్కము. నీవు మనస్సులో ఉండి పరమాత్మని పట్టుకోవడము అంటే అంటే మనస్సుగా ఉండి పరమాత్మని పట్టుకోగలదా? నేనుగా ఉండి పరమాత్మను పట్టుకోగలనా? మనస్సుగా ఉండి పరమాత్మను పట్టుకోవడమే ఉపాసన. ఉపాసన అవతల పారే ఉపాసనని. మనస్సుతో నీవు పట్టుకోలేవు ఆ పరమాత్మని. మనస్సు లయమైతేనే మరి నువ్వు పట్టుకోగలవు. మనస్సు లయం అవ్వాలి, లయమైతేనే అదే పట్టుకుంటది మనస్సును. అదే నీవు బ్రహ్మస్వరూపము అని తెలుసుకో. ఎప్పుడు పట్టుకున్నప్పుడు, లయమై పట్టుకున్నప్పుడు ఆ మనస్సే బ్రహ్మస్వరూపము. నువ్వు మనస్సుగా ఉండైతే పట్టుకోలేవు. అంతేగాని ఇది కాదు, నీవు ఉపాసన చేస్తూ కూర్చున్నది బ్రహ్మమును కాదు. వెంకటేశ్వర స్వామి బ్రహ్మము కాదు, కనకదుర్గమ్మ బ్రహ్మము కాదు. కనకదుర్గను పట్టుకున్నది అదే, స్వామివారిని పట్టుకున్నది అదే, నీ మనస్సును పట్టుకున్నది అదే, నీ ఆలోచనను పట్టుకున్నది అదే. ఇవన్నీ ఉపాధులు. ఈ ఉపాధుల ద్వారా ఆ దివ్యమైన మహాశక్తి చైతన్య ప్రకాశము అదే పనిచేస్తూ ఉన్నది. ఈ ఉపాధుల ద్వారా పట్టుకున్నది ఏంటిది? ఆ దివ్యమైన శక్తి. సో ఈ ఉపాధులను కొట్టిపారేశారు. ఇక వరుసే సారాంశం చెప్పాలి అంటే, ఎవడు దాని గురించి ఆలోచించలేదో వాడే ఆలోచిస్తున్నాడు. ఆలోచిస్తే ఆలోచన మేరకే కనిపిస్తుంది అది. అలాగా ఆలోచించని వాడికే ఆలోచనకు వస్తుంది అది. నాకు తెలుసును అన్నవాడికి ఏమీ తెలియదు, తెలియదు అన్నవాడికి తెలుసు. అంటే దాన్ని తెలిసినట్టుగా చూసిన వాడే జ్ఞాని. దాన్ని తెలియనట్టుగా చూసేవాడు, తెలిసినట్టుగా చూసినవాడు అజ్ఞాని. తెలియనట్టుగా చూసేవాడే జ్ఞాని. దాన్ని తన జ్ఞానానికి విషయంగా చూసేవాడు అజ్ఞాని. విషయిగా చూస్తూ ఉన్నవాడు జ్ఞాని. తన జ్ఞానానికి విషయంగా చూసేవాడు అంటే విషయంగా చూసేవాడు అజ్ఞాని. విషయిగా అంటే గమనించేవాడిగా చూస్తూ ఉన్నవాడు జ్ఞాని. ఆత్మగానే భావిస్తున్నవాడే జ్ఞాని గాని, ఆత్మకు భిన్నంగా ఉన్నది నేను, దాన్ని గమనిస్తున్నాను అని అనాత్మగా చూసేవాడు జ్ఞాని కాదు, వాడు అజ్ఞాని. నేను భిన్నంగా ఉన్నాను, జ్ఞానానికి భిన్నంగా ఉండి చూస్తున్నప్పుడు నేను జ్ఞానిని ఎలా అవుతాను? అంటే ఉపాధులతో కలుపుకొని మనం చూస్తున్నాము. ఉపాధులు అంటే ఈ శరీరాలు, ఇందులో ఉన్న అవయవాలు, ఇవన్నీ కూడా మన కంటికి కనిపించే ప్రతిదీ ఉపాధే. సో ఉపాధులను వదిలేసి తత్వాన్ని చూసిన వాడే ఈ జ్ఞాని. జ్ఞానికి అజ్ఞానికి తేడా ఏంటి అంటే, అజ్ఞాని ఉపాధులతో కలిపి పట్టుకుంటాడు, ఆత్మస్వరూపాన్ని అలా పట్టుకోవాలని చూస్తాడు. అదే ఈ విగ్రహారాధనలు గాని, మంత్రాలు గాని, ఈ యోగాభ్యాసాలు గాని, ఉపాసనలు గాని అన్ని అవే. మరి అనాత్మ నామరూపాలతో కలిపి పట్టుకోని వాడు ఎవడున్నారు? అనాత్మ నామరూపాలతోనే కలిపి పట్టుకుంటుంది. ఆ చూస్తున్నవాడు నామరూపాత్మకంగా చూస్తున్నాడు. సో ఒక భక్తుడిని చూపండి అలా పట్టుకోకుండా ఉండేవాళ్ళు, ఒక ఉపాసకుడిని చూపండి, ఒక యోగిని చూపండి, ఎవ్వరూ లేరు. నామరూపరహితంగా పట్టుకున్నవాడు జ్ఞాని. అప్పుడది ఎక్కడ ఉన్నది?
సర్వత్రా ఉన్నది. నామరూప రహితముగా చూసినప్పుడు అది సర్వత్రా ఉన్నది. సర్వత్రా అంటే ఎక్కడ నామరూపాలలోనే, మళ్ళీ ఆ సర్వత్రా అంటే సర్వత్రా ఉన్నదంతా నామరూపాలే కదా. ఆ నామరూపాలలోనే ఇది చమత్కారం అన్నమాట. అంటే సర్వత్రా ఉన్నది నామరూపాలే, నువ్వు మళ్ళీ నామరూపాత్మలు పట్టుకోకుండా నువ్వు చూడగలగాలి. ఇది చమత్కారం. నామరూపాలలోనే పట్టుకునే, ఆ పట్టుకున్న వాడికి ఆ నామరూపాల వరకే ఉంటుంది. నామరూపాత్మకంగా పట్టుకునే వాడికి అది నామరూపాత్మక వరకే ఉంటది. నామరూప రహితము చేసుకుని ఆ మనస్సు సర్వ జగత్తును వ్యాపించేసరికి అదేమవుతుంది? చిదాకాశంగా మారిపోతుంది. చిదాకాశంగా మారితే ఆ వస్తువులన్నీ ఎక్కడ ఉంటాయండి? ఆకాశంలో కాక, ఇప్పుడు సూర్య చంద్ర గ్రహ నక్షత్రాలన్నీ ఆకాశంలో కాక ఎక్కడున్నాయి? అప్పుడు ఈ శరీరము, ప్రాణము, మనస్సు ఎక్కడికి వచ్చాయి? బంధాలలోకి వచ్చాయి. వాటిలో నన్ను చూడటము పొరపాటు. వాటిలో నన్ను చూడటం పొరపాటు. నాలో వాటిని చూడటమే అలవాటు చేసుకోవాలి. అర్థమవుతుందా? మనము నాలో అవన్నీ నేను చూసుకోవాలి, వాటిల్లో నన్ను నేను చూసుకోకూడదు అన్నది. అయితే ఏమండి, దాన్ని మరి పట్టుకునే మార్గం ఏమైనా ఉందా అలా పట్టుకోవటానికి? ఈశావాస్యం చెప్పింది కదా, మేము అంత పట్టుకోలేకున్నాము అక్కడ, తామేదైనా మాకు ఇంకా అర్థమయ్యేలాగా చెప్పగలరా అని అడుగుతున్నారు. అప్పుడు మనకు కేనోపనిషత్తు చెప్తున్నారు, ఇది అంటే ఈశావాస్యం చెప్పిందే మేము కూడా చెప్తాము, నీకు ఇంకా బాగా అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే చెప్తాము. ఇదిగో అది అమృతం లాంటి మాటే అండి. అంత గొప్పగా హెచ్చరిక ఇది. ఇది ఒక హెచ్చరిక. ఇదిగో ఎలా పట్టుకోవడము అని అడుగుతున్నావా? ప్రతిబోధ విదితం. నీవు పట్టుకునే ఉన్నావు, నీకది గుర్తులేదు. ఎక్కడ పట్టుకున్నామండి? ప్రతి ఆలోచనలో పట్టుకునే ఉన్నావండి. ప్రతి బోధ విదితము. ప్రతి ఆలోచనను ఉన్నది ఏమిటో ఆలోచనల్లో తెలుసా? బ్రహ్మతత్వమే. అంటే అర్థము, ఒక తెర మీద బొమ్మలు కనిపిస్తున్నాయి, టీవీలో చూస్తున్నావు. ఒక సినిమా కనిపిస్తూ ఉన్నది. ప్రతి బొమ్మలో, ప్రతి దాని కదలికలో, ప్రతి దాని మాటలో, ప్రతి దాని చేష్టలో ఉన్నది ఏమిటది? అక్కడ ఆ వెలుగు ఉంది. ఆ తెర మీద ఆ వెలుగు పడకపోతే ఆ సినిమా చూడగలవా? ఆ వెలుగులోనే అన్నీ కదులుతున్నాయి. ఇప్పుడు ప్రతిదాని విశేషంలో ఏమున్నది? సామాన్యం ఉన్నదా లేదా? ప్రతి వికల్పంలో నిర్వికల్పం ఉన్నదా లేదా? ప్రతి కదలికలో కదిపే పదార్థము ఉన్నదా లేదా? కనుక నీవేం చేస్తావు అంటే, ప్రతి ఆలోచన ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆ ఆలోచనలో కదలికను వదిలేసి, ఆ బొమ్మను వదిలేసి, ఆ బొమ్మ మీద, ఆ కదలిక మీద పడుతూ ఉన్న ఆ వెలుగు ఉన్నదే, దీని ద్వారానే దాన్ని పట్టుకో. అప్పుడది ద్వారము, అది పదార్థము. ద్వారా అంటుంటాం ఎప్పుడు కూడా మనము, దీని ద్వారా అని అంటుంటాం. అర్థం తెలుసా? ద్వారా అంటే ద్వారమే, ఈ ద్వారంలో నుంచి అని అర్థం. దీని ద్వారా అంటే త్రూ దిస్ అని. దీన్ని కాదు పట్టుకోవాల్సింది. వాడు ఇంట్లోకి వస్తున్నాడండి, ఒక గుమ్మం దాటి వస్తున్నాడు లోపలికి. దేని ద్వారా లోపలికి వచ్చాడు? ఆ గడపలన్నీ దాటుకుంటూ వచ్చాడు. ఏం వచ్చాయి ఇప్పుడు లోపలికి? గడపలు వచ్చాయా? ఆ గదులు వచ్చాయా? రాలా. ఏది వచ్చింది అంటే ఆ శరీరం వచ్చింది. అలాగే ప్రతి దాని ద్వారా ప్రసరిస్తూ ఉన్నది ఆ వెలుగు. ఏది వస్తున్నది? స్వామివారు అంటున్నారు, అది కాదురా వస్తున్నది, ఆ వెలుగు వస్తుంది. ఇప్పుడు నా లోపల నుంచి ఏం వస్తుంది? మాట. మాటలో నుంచి ఏది వస్తున్నది? వెలుగు వస్తున్నది. మనసు ఆలోచిస్తున్నది. ఆ మనసు కాదు ఆలోచించడం, ఈ మనసు కాదు అది. మనసు అనేది ఒక వెధవది. ఆలోచన అది జడ పదార్థం కదా మనసు అనేది. దాని లోపల ఒక వెలుగు పడుతూ ఉన్నది ఆ మనసులో. ఆ వెలుగు మీదికి మనసు పోని, వెలుగు మీదికి మనసు పోయింది. ఇప్పుడు ఏంటంటే అది అంతర్ముఖ దృష్టి. అలాగా నువ్వు అంతర్ముఖంగా చూడగలిగితేనే నీకు అది అర్థమవుతుంది. ఏంటి అనుకుంటున్నారు ఇప్పుడు? మనం మాట్లాడుతూ ఉన్నప్పుడే నీకు అది అర్థం కావాలి అంటే ఛార్జ్ అవ్వాలి. అప్పుడే నువ్వు థ్రిల్ అయిపోవాలి అర్థమయ్యేటప్పుడే.
లేకపోతే ఇక లాభం లేదు. వెనక్కి తిరిగి చూసుకో. అయితే ఎలాగండి? ఆత్మానం విదంతే, నీ పాటికి నువ్వే చూసుకోవాలి, ఎవరో చెప్పింది కాదు అని అంటున్నారు ఇక్కడ ఉపనిషత్తు. నా పాటికి నేను ఎలాగా? బలం చాలదా నీకు? నీకు ఆ అమృతమైనటువంటి స్థితి అందాలి అంటే విద్యయా విదత్తే, నీకు విద్య కావాలి. అదేంటండి నా పాటికి నన్ను చూసుకో అన్నారు, మళ్ళీ విద్య కావాలి అంటున్నారు? అది ఇది ఒక్కటే. అంటే నీ తాలూకు విద్య నిన్ను చూపుతున్నది, అది అర్థం. అంటే ఆత్మజ్ఞానము అని, ఆత్మాకార వృత్తి అని, అది అర్థం. అంటే ఇప్పుడు మైకును నేను చూడాలనుకోండి, మైకు నాకు చూపుతూ ఉన్నది ఏదండి? మైకు అనే ఆలోచన, అది విద్య. మైకు అన్న ఆలోచన నాకు చూపుతూ ఉన్నది మైకును, నా ఆలోచన, అది విద్య. సో ఆ ఆలోచన ఆత్మజ్ఞానము. అది ఆ ఆలోచన వచ్చింది కదా, అదే ఆత్మజ్ఞానం. దాని జ్ఞానంతోనే దాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి. ఈ మైకు అన్న ఆ ఆత్మజ్ఞానంతోనే దాన్ని నేను చూడాలి, అది నాకు అనుభవానికి తెచ్చుకోవాలి. తెలుసుకో. దాని జ్ఞానం లేకుండా మరొక దాని జ్ఞానంతో నువ్వు చూస్తే అది నీకు చస్తే అనుభవానికి రాదు. కనుక ఆ జ్ఞానము అజ్ఞానంలో అనుభవానికి వచ్చే పదార్థము, ఆ జ్ఞానంలో అనుభవానికి వచ్చే పదార్థము, అవి రెండు చెబుతున్నారు. ఏంటండి మళ్ళీ మీరు ద్వైతం చెప్తున్నారా, అద్వైతం చెప్తున్నారా? అద్వైతమే. అంటే అర్థము, జ్ఞానము ద్వారా దేన్ని చూస్తున్నావు? నేను అనే తత్వాన్ని చూస్తున్నావు. నేను అనే తత్వం ఏమిటి? జ్ఞానమే. నీవు జ్ఞానం ద్వారా దేన్ని చూస్తున్నావు? జ్ఞానాన్నే చూస్తున్నావు. జ్ఞానం ద్వారా జ్ఞానాన్ని చూడటమే ఆత్మాకార వృత్తి. ఆ ఆత్మాకార వృత్తి ద్వారా ఆత్మానుభవం పొందడం. ఆత్మ జ్ఞానమే ఆ వృత్తి జ్ఞానమే, ఆ వృత్తి జ్ఞానం ద్వారా దాన్ని పొందు. అయితే ఇది మరి ఎలాగండి? ఎలాగని అడిగావా? ఇప్పుడు గురు శిష్య పరంపర అని ఒకటి ఉన్నది. ఒక గురువు ఒక శిష్యుడికి బోధ చేస్తే ఆ శిష్యుడు మళ్ళీ గురుస్థానానికి వచ్చి మరో శిష్యుడికి బోధ చేస్తే దీనికి ఆగమము అని పేరట. దీనికే సాంప్రదాయము అని కూడా పేరు. ఆగమము అన్న, సాంప్రదాయము అన్న, పరంపర అన్న, ట్రెడిషన్ అన్న ఇంగ్లీష్లో చెప్పే మాట అది. అన్నిటికీ అర్థము ఒకటే. ఇలాగా పూర్వము జరిగింది. ఏమిటది? ఒక కథ చెప్తున్నారు ఇక్కడ కేనోపనిషత్తు. ఆ కథ కూడా మనము అర్థం చేసుకుందాము. ఆ కథ వింటూ, ఒకానొకప్పుడు దేవేంద్రుడు సభ చేసి కూర్చొని ఉండగా దూరాన ఒక పదార్థము అద్భుతమైన రూపంలో కనిపించిందట. అది ఏమిటో అర్థం కాక దేవతలు అక్కడికి పంపిస్తే అగ్నిదేవుడు వెళ్ళి అది పరీక్ష చేసి చూశాడు. వాడికేం బోధపడలా. వాయువు వెళ్ళాడు, వాడు దెబ్బతిని వచ్చాడు. చివరకు దేవేంద్రుడు వచ్చి చూసేసరికి ఆ పదార్థమే అంతర్ధానమైపోయింది. వాడు ఆ స్థానంలోనే ఉండి ధ్యానముద్రలో ప్రవేశించాడు. ఎవరు? ఇంద్రుడు. అప్పుడు ఒక దివ్యమైనటువంటి కాంతి కనిపించిందట. ఆ మేఘమండలంలో ఆ మేఘమండలంలో చీల్చుకుని బయటకు వచ్చిందట ఆ కాంతి. ఒక విద్యుత్ లత, ఒక మెరుపు తీగ కొంతసేపటికి ఒక స్త్రీ రూపం ధరించిందట. ఎవరమ్మా తమరు అంటే ఉమా హైమావతి అమ్మవారు ప్రత్యక్షమైందట. అమ్మా, ఏమిటి ఇంతకు పూర్వం ఒక పదార్థం మాకు కనిపించింది, మా వాళ్ళు ఇద్దరు చూశారు, నాకు కనిపించలేదే అంటే, మీ వాళ్ళందరూ చూసినా ఒకటే, నీవు చూడకున్నా ఒకటే, అందరూ దరిద్రులే మీరు. చూసి వాళ్లకు అర్థం కాలేదు, చూడక అసలే అర్థం కాలేదు నీకు. మీరు దాన్ని అర్థం చేసుకోవాలి అంటే నా ద్వారానే చేసుకోవాలి. తెలుసుకోండి. ఎవరు మీరు అంటే బ్రహ్మ విద్య అట అది. బ్రహ్మ విద్య ద్వారా అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే బ్రహ్మతత్వంను. ఇంతకు ముందు కనిపించింది ఏంటి అంటే బ్రహ్మమట. అదేమిటి? బ్రహ్మము కనిపించదు కదా. కనిపించడమే ఈ ప్రపంచం. అంటే ప్రపంచముగా బ్రహ్మము కనపడుతుంది. ఇప్పుడు బ్రహ్మము కనిపిస్తూనే ఉన్నది, నీకు అర్థమయ్యిందా? అలాగే ఆ అగ్నిదేవుడికి బోధపడలేదు, ఆ వాయుదేవుడికి బోధపడలేదు అని అంటే, కనిపించి కూడా వాళ్ళకు తెలియలేదు అంటే అర్థం, అగ్ని అంటే మనస్సు, వాయువు అంటే ప్రాణం,
అంటే మనలో ప్రాణము చూడలేకపోతూ ఉన్నది ఈ ప్రపంచంలో పరమాత్మ స్వరూపాన్ని. మనలో మనస్సు గోచరించడం లేదు, మనస్సుకు కూడా ఆ స్వరూపము. మరి మనస్సుకు చూసే శక్తి ఉండి కూడా సవికల్పమై చూడలేకపోయింది. ప్రాణానికి అసలు శక్తే లేక చూడలేకపోయింది. ప్రాణము జడం కనుక దానికి సవికల్పము కాదు, అది నిర్వికల్పము కాదు, ఏ కల్పము లేదు. సో అది దెబ్బతిన్నది. సవికల్పము అయినందువల్ల మనసు దెబ్బతిన్నది. కనుక అగ్నిదేవుడికి వాయుదేవుడికి బోధపడలేదు అంటే అదే సంకేతము. మరి ఇంద్రుడే మరి ఇంద్రుడెవరండి? ఇంద్రుడు చిదాదాసుడు, వాడు జీవుడు. వాడు ఈ రెండిటి ద్వారానే అర్థం చేసుకోవాలి. ఈ రెండు ఫెయిల్ అయిపోయాయి కనుకనే వాడికి అసలు కనపడలేదు. కనపడకపోయేసరికి ఏం చేశాడు? ధ్యానంలో ఉండిపోయాడు. అంటే దాన్ని అర్థం చేసుకునే మార్గము ధ్యానము అని. అప్పుడేమవుతుందండి? అక్కడ బ్రహ్మాకార వృత్తిగా మారిపోయింది. ఆ ధ్యానంలో బ్రహ్మజ్ఞానము అనేది ఉదయిస్తూ ఉన్నది. అది నిర్వికల్పంగా ఉదయించింది. నిర్వికల్పంగా ఉదయించే జ్ఞానమే అమ్మవారు. సో అక్కడికి ఏదో ప్రధాన రూపకంగా చెప్పారు అక్కడ, అంటే కథారూపకంగా మనకి ఇది చెప్పారు. అది అర్ధవాదము అంటారు. కథ కాదు మనం చూడవలసినది ఇక్కడ. కథ ఒక సంకేతము. ఆ సంకేతము ద్వారా కేనోపనిషత్తు ఈ చెప్పిన సిద్ధాంతాన్ని బలపరుస్తూ ఉన్నదన్నమాట. అంటే నీవు అగ్నిదేవుడికి ఎందుకు అర్థం కాలేదు అంటే, నేను అగ్ని అనుకోవటం వల్ల అర్థం కాలేదు. అలాగే నేను ఈ శరీరము మేరకే ఉన్నాను అనుకోవటం వల్ల నీకు అది అర్థం కాదు. నేను వాయుదేవుడిని కదా అని నువ్వు అనుకుంటే వాయుదేవుడు తన శరీరాన్నే తాను అనుకుంటున్నాడు. అలాగే నీవు కూడా నీ శరీరాన్ని నీవు అనుకుంటున్నావు. అనుకోవటం వల్లనే నీకు అది బ్రహ్మముగా కనిపించలేదు. కనిపించే మేరకు అది కనిపించింది. అది ఎలాగ కనపడింది? ఒక ప్రపంచంగా కనపడింది. సో బ్రహ్మము ఒక రూపంలో కనిపిస్తూ ఉన్నది. కానీ నిరాకారమైన బ్రహ్మాన్ని చూసి ఆ తర్వాత సాకారంను చూస్తే నీకు సమన్వయం అవుతుంది. కానీ నీవేమో సాకారమే మొదటి నుండి చూస్తూ ఉంటే నిరాకారమైన అధిష్టాన జ్ఞానము నీకు అలవడలేదు అని ఈ కథ రూపకంగా ఎంతో అద్భుతమైన విషయాన్ని చెప్పారు చూడండి ఇక్కడ. అయితే ఇంతకు కేనోపనిషత్తు గారు మీరు చెప్పే మాట ఏమిటి? మేము ఆఖరి మాట చెప్తున్నాము. మనసులో గుర్తుంచుకోండి ఎప్పటికైనా. ఈ జీవితము ఆఖరి అయ్యే లోపుగా నీవు ఈ సత్యాన్ని గుర్తించావా బతికిపోతావు. ఈ ప్రారంధం తీరిపోయే లోపుగా నీవు గుర్తించలేదో ఎంత నష్టమో మేము చెప్పలేము. మరి ఎలా గుర్తించమంటారు? మళ్ళీ అడిగావా? ఇంతకు ముందు చెప్పాము, మళ్ళీ చెప్తాను విను. ప్రతి భూతంలో వెతికి పట్టుకో. ఆ ప్రహ్లాదుడిలాగా ప్రతి భూతంలో అణువు మరియు ఆకాశం వరకు. ఇది వెంకటేశ్వర స్వామి అని స్పెషలైజ్ చెయ్యకు. కనకదుర్గ అని నువ్వు స్పెషలైజ్ చెయ్యకు. నో స్పెషలైజేషన్ ఇక్కడ. ఏదైనా సరే, ఇదిగో ఈ మైకు పరమాత్మ స్వరూపమే. మనం మైక్ పట్టుకొని ఉన్నప్పుడు ఇది ఒక పరమాత్మ స్వరూపమే. ప్రతి భూతంలో వెతికి పట్టుకో. వెతికి అని ఎందుకు అంటున్నాము అంటే, పైకి కనిపించేది ఒక రూపము, నిన్ను మోసగిస్తుంది కనుక అది రూపము. లోపలికి నువ్వు చొప్పించు, నీ దృష్టిని చొప్పించి చొచ్చుకొని నువ్వు పో. అప్పుడు అస్థిభాతిగా అది కనపడుతుంది. అస్థిభాతి అంటే మనము ఈశావాస్యంలో చక్కగా చెప్పుకున్నాం దాని యొక్క అంతరార్థము. సో పైకి చూస్తే సాకారంగా కనిపిస్తుంది, లోపలికి చొచ్చుకొని పోయి చూస్తే అది నిరాకారమైన అధిష్టానంగా కనపడుతుంది. కనుక పైకి చూస్తే ఆ తరంగము ఉబ్బెత్తుగా కనపడుతుంది. అదే సముద్రము అనుకుంటేనేమో మనము దెబ్బతింటాము. ఆ తరంగం లోపలికి చొప్పించి నీ దృష్టిని నువ్వు చూడు. అప్పుడు అది జలంగా కనపడుతుంది. నీకు తరంగ రూపము అడ్డు తగులుతూ ఉంటది. వెనకల సముద్రం ఉంది అనేది కనపడదు నీకు. జలం ఎత్తుగా వస్తుంది కదా. సో నీకు జలాన్ని చూడకుండా తరంగము అలాగా ఉబ్బెత్తుగా పైకి వస్తుంది. సో కాసుల దండ రూపంను నువ్వు చూస్తూ ఉన్నప్పుడు అది కూడా నీకు అడ్డు తగులుతుంది, బంగారాన్ని చూడనీయకుండా. కనుక వెతకమని చెప్పాము. భూతేషు భూతేషు, దీనికి చాలా ధైర్యం కావాలి. తెలుసుకో అంటుంది. అప్పుడు చచ్చిపో. ఇంతకు ముందు చచ్చిపో అని ఒకసారి ఆశీర్వదించింది, ఇప్పుడు మళ్ళీ దీవిస్తూ ఉన్నది. నీవు ఇప్పుడు చచ్చిపో మళ్ళీ. భయం లేదు. ఈ చావు చావు కాదది, నీకు అమృత తత్వం అది.
ఈ రెండింటికి తేడా చెప్తాను ఇప్పుడు. ఇంతకు ముందు చచ్చిపో అన్నప్పుడు నీవు కన్ను కాదు, ముక్కు కాదు, చెవి కాదు, నీవు ప్రాణము కాదు, నీవు మనస్సువు కావు, నీవు శరీరము కాదు అనుకుంటూ నువ్వు చచ్చిపో అన్నది. అంటే శరీరానికి నువ్వు బయటకు రావడానికి చెప్పిన మాట అది. శరీరంలో నుంచి ముందు నీవు బయటకు రారా అని చెప్తూ, ఇప్పుడు గాని నీ వ్యాప్తిని నీవు గుర్తించలేవు. ఎప్పుడు శరీరంలో నుంచి నువ్వు బయటకు వస్తే గాని నీ వ్యాప్తిని నువ్వు గుర్తించలేవు. అందుకని చెప్తున్నది. ఆ గుమ్మటంలో నుంచి గాలి బయటకు వస్తే గాని నేను మహావాయువును అని అది అనుకోలేదట. ఆ ఘటంలో నుంచి ఆకాశం బయటకు పడితే గాని నేను మహా ఆకాశంను అనే సృహ దానికి ఏర్పడదట. అందుకని ముందు ఈ పని చెయ్యి. శరీరంలో నుంచి నువ్వు బయటకు వచ్చేటటువంటి మార్గం చూసుకో. అప్పటికి అహంకారము పోతుంది, జీవభావము అక్కడ ఎగిరిపోతుంది. పోతే బయటకు వచ్చావు. బయటకు వచ్చాక ఏం చేయాలి? ప్రతి పదార్థంలో చొచ్చుకుని చూడు. అప్పుడు బయట పదార్థాలు చూడాలి. ఇప్పుడు లోపలి పదార్థంలో నుంచి నువ్వు బయటకి రావడం చెప్పాడు ఇప్పటి వరకు. ఇప్పుడు లోపలే కాక బయట కూడా ఉంది ఈ ప్రపంచము కదా. దీని దుంపదేగా నీవు సర్వవ్యాపకం అయిపోవాలి కదా, అది నీ బాధ్యత కదా. మరి తెలుసుకో, నువ్వు లోపలి నుంచి బయటకు వచ్చేస్తే గాని నీ వ్యాప్తిని నువ్వు గుర్తించలేవు. నీవు లోపల ఉన్నంత వరకు ఈ మేరకే ఉన్నాను అని నువ్వు దిగులు పడుతూ ఉన్నావు. సో ఇక్కడ బెంబేలెత్తుతూ ఉన్నావు. అందుకనే వ్యాప్తి నీకు గోచరించడము లేదు. నేను ఇంతవరకే ఉన్నాను అనుకుంటున్నా కాబట్టి నీ వ్యాప్తి నీకే కనిపిస్తలేదు. కనుక ముందు నీవు బయటకు రా. మన వాళ్ళు అంటుంటారు చూడండి, ముందు బయటకు రారా అనేసి. అలాగే నీవు బయటకు రా. బయటకు రాక నీవు పాడైపోతున్నావు. నీకు సోషల్ హ్యాబిట్స్ అనేవి లేవు. ఎప్పుడు హోమ్ బిల్ అనమాట, హోమ్ సిక్ అయిపోయావన్నమాట. సో బయటకు రా. ఫస్ట్ 10 మందితో కలుసు. తిరుగుతూ ఉంటే గానీ నీకు బుద్ధి వికసించదు అని లోకంలో మనం ఎలా అయితే మనం చెప్తూ ఉంటామో ఆ 10 మందికి, అలాగే మనకు శాస్త్రం కూడా ఇక్కడ చెప్తూ ఉంది. నీ బుద్ధి వికసించడము లేదు. నువ్వు ఆపాదమస్తకం ఉన్నాను నేను, ఇంతే నేను, ఇంతే నేను అని నువ్వు దిగులు పడుతూ ఉన్నావు. కాదు, ఇంతింతై వటుడింతై మరి దానింతై అన్నట్టు నువ్వు అమనుడువు కావు, త్రివిక్రముడువు. నీకు తెలియదు భయం. నువ్వు బయటకు వచ్చేసే ఫస్ట్. వస్తేనండి ప్రతి పదార్థంలో చొచ్చి చూడు, ఉన్నది అదే. అప్పటికి లోపలికి చొచ్చి చూసినా నువ్వే ఉన్నావు, వెలుపలకు వచ్చి చూసినా నీవే ఉన్నావు. లోపల నేను, వెలుపల నాది కాదు. లోపల నేనే, వెలుపల నేనే. నీవు నాదిగా చూసింది కూడా నేనైపోతుంది. ఎప్పుడు? నాదిని నేనుగా మార్చుకోవడం. లోపల సంకుచితమైన నేనును విశాలం చేసుకోవటానికి మొదట చెప్పిన మాట. మొదట మరణించు అని చెప్పింది కదా ఆ మాట. విశాలమైన నేను సర్వత్రా వ్యాపిస్తే నాదిని కూడా నేనుగా కన్వర్ట్ చేసుకునే విధానంలో చెప్పిన మాట ఈ రెండవ మాట. రెండవసారి మరణించు అని చెప్పింది. అప్పటికి ఈ రెండు కలిసి అహం అయిపోయాయి. అహము మమ రెండు కలిసి అహం అయిపోయాయి. ఈ అహము పూర్ణాహంకారము, అంటే సర్వత్రా వ్యాపించిన అహంభావమే ఆత్మ. అలాంటి అహంభావాన్ని నీవు పెట్టుకొని బ్రతకగలిగితే నువ్వు ధన్యుడవు. నీకు ఇక మరణం అనే భయమే లేదు. నీవు అమృత తత్వము అనేటటువంటి స్థితిని అప్పుడు నువ్వు పొందగలవు అని కేనోపనిషత్తు మనల్ని బ్రహ్మాండంగా హెచ్చరిస్తూ ఉన్నది. ఆ హెచ్చరిక ఒకటి, ఆ సలహా ఒకటి, ఈ రెండు వింటే మనము బాగుపడతాము. హెచ్చరిక మొదటి పూర్వార్ధంలో ఉన్నది. నీవు బతికిన 4 రోజుల్లోనే గుర్తించావా ధన్యుడివి, లేకపోతే పాడైపోతావు అని ముందు మనకు హెచ్చరిక ఇచ్చింది. అయితే సలహా ఏమిటో కూడా మనము తెలుసు. నీ జ్ఞానము బాగా పనిచేస్తూ ఉన్నప్పుడే తెలుసుకో. రేపు తెలివి తప్పితే నీవు చూడలేవు. కనుక ఏ వయసు కాదంటూ ఉన్ననో ఆ మనసే, కనుక ఏ మనసు కాదంటున్నావో ఆ మనసే అవునని నేను నీకు సలహా ఇస్తున్నాను. అయితే సవికల్పమైన మనస్సు అయితే కాదు, ఇక్కడ నిర్వికల్పమైన మనస్సు. అంటే మనస్సును మనము కాదని అన్నాం కదా, ఆ మనసుతోనే అవును అన్న సలహా ఇస్తుంది. అది ఎలాంటి మనసు అంట? సవికల్పమైన మనస్సు కాదు, నిర్వికల్పమైన మనస్సు. బ్రహ్మాకార వృత్తిగా ఉన్న మనసే బ్రహ్మానుభవము ఇస్తుంది. అప్పుడు నీవు అమృతతత్వం పొందుతావు. నీవు ప్రపంచాకారమైనటువంటి మనస్సు,
దగ్గర పెట్టుకున్నావా అప్పుడు నీవు మృతుడవే అయిపోతావు. ప్రపంచ రూపకంగా ఉన్నటువంటి అంటే నామరూపాత్మకంగా ఉన్నది జాగ్రత్త ఇక్కడ. అప్పుడు శరీరము మనస్సు తప్ప మరేమి నీకు కనపడవు నువ్వు అలా చూస్తే. దానితో తాదాప్యము చెంది నువ్వు ఇంకా మళ్ళీ పాడైపోతావు. తాదాప్యాన్ని వదులుకో. నీవు పొందవలసిన తాదాప్యము చిదాకాశంతో, జడాకాశంతోనూ కాదు. జడాకాశంలో తిరుగుతూ ఉన్నటువంటి అండపిండ బ్రహ్మాండాలతోనూ కాదు అని బ్రహ్మాండమైనటువంటి ఉపదేశం చేసింది కేనోపనిషత్తు. అది ఫ్రెండ్స్, కేనోపనిషత్తు గురించి మనము ఎంతవరకు అవగాహనకు అయ్యిందో ఒకసారి మళ్ళా వినండి, మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ కఠోపనిషత్తు మనకు ఏము ఇస్తున్నారు జ్ఞానాన్ని అన్నది నెక్స్ట్ క్లాస్ లో మనం తెలుసుకుందాము. సో కేనోపనిషత్తు గురించి మళ్ళీ అది మనకి ఏ సందేశం ఇచ్చారు అన్నది మళ్ళీ వినండి, మీరు రాసుకోండి, చక్కగా దాని మీద అవగాహనను పెంచుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.